ఎన్నిసార్లు కొట్టినా చావని పాము అంటుంటారు కదా, అలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. మొన్న ఈ మధ్యనే మనం చూసాం, భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత్తో యుద్ధానికి దిగి చావు దెబ్బలు తిని కొన ఊపిరితో భారత్ జాలిపడి వదిలేస్తే బ్రతికీడుస్తున్న పాకిస్తాన్ మళ్ళీ తన వంకర బుద్ధిని, విష మనస్తత్వాన్ని చూపిస్తోంది. మరోసారి భారత్ మీద కయ్యానికి కాలు దువ్వుతోంది పాకిస్తాన్. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. లైన్ ఆఫ్ కంట్రోల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇష్టం వచ్చినట్లుగా కాల్పులకు పాల్పడుతోంది. కుప్వారా నౌగాం సెక్టార్ వద్ద భారత్ పాక్ మధ్య కాల్పులు జరిగాయి. ఎల్ఓసి వద్ద 4 రౌండ్లు కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. పాక్ కాల్పులు జరిపింది. పాక్ బలగాలకు ఇండియన్ ఆర్మీ తగిన బుద్ధి చెప్పినట్లుగా తెలుస్తోంది. కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత సైన్యం. ఇరు బలగాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ముగిసిన 3 నెలలకే మళ్ళీ తన వక్ర బుద్ధి చూపిస్తోంది పాకిస్తాన్. ఖచ్చితంగా పాముకి పాలు పోసి పెంచుతోంది ఓవైపు అమెరికా, మరోవైపు కొన ఊపిరితో ఉందిలే, కాళ్ళు పట్టుకుంటుందిలే అని వదిలేస్తే చివరికి మళ్ళీ కాటు వేసే ప్రయత్నమే చేస్తోంది ఈ విష సర్పం. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మళ్ళీ భారత్ మీద కాలు దువ్వుతూనే ఉంది. నిజంగా భారత్తో యుద్ధం చేయగలిగే సత్తా ఉందా? ధైర్యంగా ఫేస్ టు ఫేస్ భారత్తో యుద్ధం చేయగలుగుతుందా అంటే లేదు. అన్నీ దొంగదారుల్లో వచ్చి సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపి ఆయుధాలు లేని వాళ్ళని కాల్చి చంపి ఇలా తన వక్ర బుద్ధితో ఎప్పుడు ఏదో ఒక రకంగా భారతదేశాన్ని నష్టం చేయాలని చూడడమే తప్ప నిజంగా ధైర్యంగా భారతదేశంతో యుద్ధం చేయగలిగే సత్తా పాకిస్తాన్కి లేదని పాకిస్తాన్కి కూడా తెలుసు. చేత కాదని తెలుసు, కానీ ఊరుకోదు. ఎందుకు? మనశ్శాంతి లేదు కాబట్టి. భారతదేశం 2 దేశాలు ఒకేసారి ఏర్పడ్డాయి కదా, స్వతంత్ర దేశాలుగా ఆల్మోస్ట్. కానీ భారతదేశం ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతుందే, మనకి చేత కావడం లేదు. మన ప్రజల్ని బాగా చూసుకోవడం, మన దేశాన్ని అభివృద్ధి చేయడం చేత కావడం లేదు. కానీ భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఈర్ష్య ఉన్న కొద్దిపాటి చిన్న దేశాన్ని పాలించుకోవడం చేత కాదు. కానీ మళ్ళీ కాశ్మీర్ కావాలట, అవకాశం వస్తే భారతదేశాన్ని కూడా ఆక్రమించేసుకుంటారట. ఏం చేసుకుంటారు? ఇంకో పాకిస్తాన్ లాగా తయారు చేస్తారు. అంతకుమించి ఏమైనా అవుతుందా? ఇన్ఫ్యాక్ట్ అంతకంటే ఇంకా దారుణంగా అయిపోతాయి పరిస్థితులు. ఆకలితో ప్రజలు ఇప్పటికే పాకిస్తాన్తో అలమటించిపోతున్నారు. వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, దొంగతనాలు చేసుకొని బ్రతుకుతున్నారు అక్కడ ప్రజలు చాలామంది. మంచి ఉద్యోగాలు చేసుకుందామంటే, బయట దేశాలకు వెళ్దామంటే వాళ్ళ ప్రభుత్వానికి చేతగాది పంపించడం. అసలు పాకిస్తాన్ నుంచి ఎవరైనా వీసాల కోసం అప్లై చేసుకుంటే ఏ దేశం ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఇచ్చినా మళ్ళీ వాళ్ళ మీద ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ ఉంటుంది. ఏం చేస్తారో, ఎక్కడ బాంబులు పెడతారో, ఎక్కడ కాలుస్తారో అంటూ అనుమానపడి భయపడి బ్రతకాల్సినటువంటి పరిస్థితి. అలాంటిది మళ్ళీ భారతదేశంతో యుద్ధం చేయడానికి ప్రయత్నించడం, భారతదేశం మీద కాల్పులు జరపడం. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా సరే ఈ బుద్ధి మారడం లేదు, ఇక మారదు కూడా ఖచ్చితంగా. నాయకుల చేతకంతనాన్ని ఇలా కాల్పులు జరిపి భారత ప్రజల ప్రాణాలు తీసి ఇదిగో మన శత్రు దేశాన్ని మేము ఎదుర్కొంటున్నాం అని చెప్పి డైవర్ట్ చేసి వాళ్ళ కరువు నుంచి, వాళ్ళ ఆకలి నుంచి, వాళ్ళ యొక్క ఉన్నటువంటి దుర్భర పరిస్థితుల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి శత్రు దేశాల యొక్క రక్తాన్ని మేము చూస్తున్నాం, శత్రు దేశాల యొక్క ప్రాణాలు తీస్తున్నాం అని చెప్పి వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసి పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి. మరొకసారి అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వరుసగా మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారతదేశం మీద పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. 4 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ కాల్పులకు భారతదేశం సైతం గట్టిగా బుద్ధి చెబుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న చూసాం మనం ఐక్యరాజ్య సమితి సదస్సులో భారతదేశం సింధు జలాలు ఆపేస్తోంది, ఆయుధంగా వాడుకుంటోంది అని చెప్పి పాకిస్తాన్ మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి? కాల్పులు జరుపుతారు,
సైనికుల ప్రాణాలు తీస్తారు, సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తారు. చిన్న పెద్ద అని తేడా ఉండదు. హాస్పిటల్స్ మీద దాడి చేస్తారు, స్కూల్స్ మీద దాడి చేసి చిన్న చిన్న పిల్లల ప్రాణాలు తీస్తారు. మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు, రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. అసలు మనుషులని చెప్పుకోగలుగుతారా? మళ్ళీ వచ్చి నీతి సూక్తులు వల్లవేస్తారా? భారతదేశం ఆయుధంగా వాడుకుంటుంది సింధు జలాలని. కోర్స్ వాడుకుంటాం, అది మా చేతగాంతనం కాదు. ఇన్ని రోజులు ఇవ్వడం అనేది మా మంచితనం. మా మంచితనాన్ని మీరు చేతగాంతనంగా తీసుకుంటే మేమేం చేయగలుగుతామో చేసి చూపించగలుగుతాం. సింధు జలాలు ఒక నిదర్శనం, ఆపరేషన్ సింధూర్ ఒక నిదర్శనం, గతంలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఒక నిదర్శనం. ఇంకొద్దిగా ఏమన్నా మొన్న జరిగినటువంటి యుద్ధంలో మీకు జరిగినటువంటి నష్టం ఒక నిదర్శనం. ఇంకేదైనా కొద్దిగా తేడా వస్తే మీ దేశం ఏమైపోతుందో, మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. మేము జస్ట్ ఉగ్రవాద స్థావరాల మీద ఫోకస్ చేశాం కాబట్టి సరిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద నాయకుల మీద, అంటే రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఉగ్రవాద నాయకుల మీద ఫోకస్ చేస్తే ఒక్క రాజకీయ నాయకుడు మిగిలి ఉండడు అక్కడి నుంచి మాట్లాడడానికి. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే దేశంగా, శాంతిని కోరుకునే దేశంగా మేము అలా చేయాలనుకోవడం లేదు. ఒక దేశాన్ని అలా నాశనం చేయాలనుకోవడం లేదు. గతంలో అమెరికా చేసినట్లుగా ఒక లిబియాని, ఒక సిరియాని, నిన్న మొన్న ఇరాన్ మీద చేసినట్లుగా మేము ఏదో చేద్దామని ప్రయత్నించడం లేదు. అక్కడి నాయకుల్ని ఎలిమినేట్ చేసి, థ్రెట్గా భావించి ఎలిమినేట్ చేసి ఆ దేశాలని ఒంటరిగా అనాథలుగా వదిలేయడం మాకు ఇష్టం లేదు. కాబట్టి ఇంకా బంగ్లాదేశ్ లాంటి దేశాలకు, శ్రీలంక లాంటి దేశాలకు భారతదేశం ఎంత సహాయం చేస్తుందో. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో మొన్న వరదలు వస్తుంటే మీ ప్రభుత్వానికి చేత కాకపోతే, పాకిస్తాన్ ప్రభుత్వానికి చేత కాకపోతే భారతదేశ ప్రభుత్వం అలర్ట్ చేసింది. మనం అలర్ట్ చేస్తే కొన్ని వేల మంది ప్రజలు ప్రాణాలతో బయటపడగలిగారు. అది భారతదేశం అంటే. శత్రు దేశానికైనా సరే అవసరమైతే సపోర్ట్గా నిలబడేటువంటి దేశం. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ వరుస కాల్పులకు పాల్పడుతూనే ఉంది. ఖచ్చితంగా ఇది ఇలాగే కొనసాగితే, నిన్న మొన్న ట్రంప్ డబ్బా కొట్టుకున్నాడు కదా, నేను ఆపాను యుద్ధాన్ని అని చెప్పేసి, ఈసారి డబ్బా కొట్టుకునే అవకాశం కూడా ఉండదు. డబ్బా కొట్టుకుని తర్వాత మోదీతో మాట్లాడడానికి ప్రయత్నించారట ట్రంప్. మోదీ కనీసం కాల్ ఆన్సర్ చేయలేదు. ఈసారి పరిస్థితులు ఇంకా దిగజారిపోయే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాలు చెప్పినా వినని పరిస్థితి ఏదో ఒక రోజు భారతదేశానికి వచ్చిందంటే, భారతదేశం డిసైడ్ అయిందంటే పాకిస్తాన్ అనేది వరల్డ్ మ్యాప్లో లేకుండా పోయే రోజు దగ్గరలోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం, భారతదేశం ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన పని లేదు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ తనంతట తానుగా నాశనం చేసుకునే పరిస్థితికి వస్తుంది. ఇప్పటికే అంతర్యుద్ధాలు మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయింది. పాలించడం చేతగాక చివరికి శత్రు దేశాల మీద యుద్ధం చేస్తున్నామని, శత్రు దేశాల ప్రాణాలు తీస్తున్నామని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో కోపం పెరుగుతోంది, అసహనం పెరుగుతోంది, మత కలహాలు పెరుగుతున్నాయి, మైనారిటీల మీద దాడులు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. అడుక్కు తెచ్చుకుంటే తప్పితే దేశాన్ని నడిపించుకోలేని పరిస్థితి. ఆ తెచ్చుకున్న కొద్దిగా డబ్బులు కూడా టెర్రరిస్టుల కోసం, ఆయుధాల కోసం వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి. ఏదో ఒక రోజు అతి త్వరలో అంతర్యుద్ధాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం రెబల్ గ్రూప్ ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాయో, పాకిస్తాన్లో రెబల్ గ్రూప్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అతి త్వరలో అంతర్యుద్ధాలు మొదలవబోయే పరిస్థితులు క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్కి భారతదేశం ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీరేమంటారు? పాకిస్తాన్ మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ట్రంప్ చాలా గొప్పగా చెప్పుకున్నాడు కదా, నేనే ఆపాను యుద్ధాన్ని. మరి ట్రంప్ అప్పుడు ప్రకటించుకొని యుద్ధం భారతదేశం ఆపిన తర్వాత గంట తిరక్క ముందే మళ్ళీ కాల్పులకు పాల్పడ్డటువంటి పాకిస్తాన్, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఇలా కాల్పులు జరపడాన్ని అమెరికా ఎలా చూస్తుంది? మరి అమెరికా మాట్లాడాలి కదా, శాంతి దూత కదా ట్రంప్, శాంతి కాముక దేశం కదా అమెరికా. మరి ఏమైంది? డబ్బా కొట్టుకుంటున్నారు కదా, మేమే ఆపే యుద్ధాలన్నీ మేమే ఆపుతామని చెప్పేసి. మీరే ఆపామని చెప్పుకొని ప్రపంచ దేశాల ముందు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించి నోబెల్ శాంతి బహుమతి తీసుకోవడం కోసం నానా తపన పడుతున్న మీరు, మరి పాకిస్తాన్ ఆ రూల్స్ను అతిక్రమిస్తే,
కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తే మాట్లాడాలి, అమెరికా మాట్లాడాలి, ట్రంప్ మాట్లాడాలి. క్రెడిట్ తీసుకోవడమే కాదు, లాక్కోవడం, క్రెడిట్ లాక్కోవడమే కాదు, దానికి తగ్గట్లు కొంచెమైనా విలువలు పాటించాలి. పాకిస్తాన్ గురించి మాట్లాడాలి. ఎంత ధైర్యం నీకు, ఎలా కాల్పులు జరుపుతావు అని అడగగలగాలి. ప్రజెంట్ మన కండిషన్ చూస్తున్నాం. తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు మరొకసారి ఎల్ఓసిలో కనపడుతున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్కు భారత్ సైతం గట్టి బుద్ధి చెబుతోంది. ఈ నేపథ్యంలో అసలు మీకు ఎలా అనిపిస్తుంది మరొకసారి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం? పాకిస్తాన్ మీద జాలిపడి భారత్ తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారా? పాకిస్తాన్ని అలా వదిలేయడం వల్ల భారత్కే నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మరొకసారంటూ యుద్ధం వస్తే, మరొకసారంటూ ఉద్రిక్త పరిస్థితులు వస్తే పాకిస్తాన్ను పూర్తిగా తుడిచిపెట్టాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదంటే అమెరికా ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? పాకిస్తాన్కు ఇంకా ఎలా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది? ఆపరేషన్ సింధూర్ను కొనసాగించాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. What?